నిలబడి ఉంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలోనికి అనగా పరలోకమందు ప్రవేశింతులు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇప్పుడు మన మధ్యలో కొంతమంది పరలోకంలోనికి ప్రవేశించడానికి కొంతమంది రాబోతున్నారు. మొదటిగా ఒక తాగుబోతు డ్రింకర్ వస్తున్నాడు పరలోకంలోనికి ప్రవేశించడానికి కోసం. ప్రవేశించడానికి ఇప్పుడు వారి దేవదూత మరియు డ్రింకర్ సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరు నేను ఎక్కడున్నాను? ఏమైంది నాకు? ఎవరు తెల్లగా ఉన్నాడా? ఏమైంది? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అడిగితే నేను చచ్చిపోయానా? అయ్యో నేను లోపలి పోదా తలుపు అర్జెంట్గా. జీవగ్రంథమా? ఆర్సీ బుక్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అయితే రాసుకో దేవరాజ్ డ్రింకర్ దేవరాజ్. అయితే ఇప్పుడు రాసుకుంటానా నా పేరు? డ్రింకర్ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేకపోయాడు. ఇప్పుడు మన మధ్యలో ఒక అందగత్తె మిస్ వరల్డ్ వస్తుంది. నీ అందం నరకానికి సొంతం. ప్రపంచ అందగత్తి అయిన ముష్వాల్ కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేకపోయింది. ఇప్పుడు మన మధ్యలో గొప్ప లాయర్ ఉన్నారు. లాయర్ ప్రవేశిస్తారో లేదో చూద్దాం. నువ్వు లోపలికి ప్రవేశించాలి అంటే ఈ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఎవరు నువ్వు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను ఎవరో నీకు తెలీదా? నేను ఈ ప్రపంచంలో గొప్ప పేరు గల లాయర్ని. ఎన్నో పుస్తకాలను చదివాను, ఎన్నో కుటుంబాలకు న్యాయం చేశాను, ఎన్నో కుటుంబాలను నాశనం చేశాను అనుకోని వేరే విషయం. నా పేరు జీవగ్రంథంలో కన్ఫర్మ్ గా ఉండాలి. ఆగు చూస్తా. నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. ఓకే అయితే ఈ లంచం తీసుకొని లోపలికి పంపించు. అవన్నీ ఇక్కడ కుదరవు. నువ్వు భూమి మీద ఎన్ని లంచాలైనా ఇచ్చుకో, కానీ నీ లంచం నరకానికే సొంతం. ఇప్పుడు లాయర్ కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేకపోయింది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసిన సినిమా యాక్టర్ ఉన్నారు మన మధ్యలో. తనైనా పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడో లేదో చూద్దాం. అన్ని రికార్డ్స్ నేనే బ్రేక్ చేశాను, కానీ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఒక్కరు ఎక్కడా లేరు. ఇక్కడ ఏదో
నువ్వు లోపలికి ప్రవేశించాలంటే ఈ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. ఎవరు నువ్వు? నటన అంటే నేను అంటే నటన. ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాను. చాలా పెద్ద సినిమా యాక్టర్ని. నేనెవరో నీకు తెలీదా? నీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నువ్వు నరకానికి పాత్రుడవు. నా సినిమాలో నీకు ఒక క్యారెక్టర్ ఇప్పిస్తా. పెద్ద సెలబ్రిటీని చేపిస్తాను. నేను లోపలికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేయి. ఈ లోక నటనలో నీకెంత ప్రావీణ్యం ఉన్నా ఈ లోక నటనలో నీకెంత ప్రావీణ్యం ఉన్నా ఈ జీవ గ్రంథంలో నీ పేరు లేకుంటే నువ్వు నరకానికి పాత్రుడవు. ఈ నరకాలు భూమి మీద ఏం నిర్ణయం చేసుకో, కానీ ఇప్పుడు నీ నటనలన్నీ నరకానికే సొంతం. ఇప్పుడు ఎంతో స్టైలిష్ యాక్టర్ అయినా కూడా జీవ గ్రంథంలో పేరు లేదు కాబట్టి పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేకపోయినాడు. మన మధ్యలో ఒక అన్ని తెలిసిన డాక్టర్ ఉన్నారు. డాక్టర్ అయినా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారో లేదో చూద్దాం. ఎవరు? నేను వేసుకున్న కోటు కన్నా తెల్లగా ఉంది. ఏమన్నా ట్రీట్మెంట్ కావాలంటే ఇద్దా. లక్షణాలు తీసుకున్న మందులు కానీ. నేను లోపలికి వెళ్ళాలి. నువ్వు తెల్ల కోటు వేసుకున్నంత మాత్రాన లోపలికి వెళ్ళలేవు. ఈ జీవగ్రంథంలో నీ పేరు ఉంటేనే లోపలికి ప్రవేశం. ఎవరు నువ్వు? నేను డాక్టర్ ఎంపీపీఎస్ ఎఫ్ఓసిఎస్ లండన్ మలేషియా. నా పేరే ఎంపీపీఎస్. నేను ఈ లోకంలో ఎంతో గొప్ప డాక్టర్ని. అందరూ అంటారు డాక్టర్స్ దేవుడితో సమానమని. నేను ఎన్నో ఆపరేషన్స్ చేశాను. ఎంతో మంది ప్రాణాలను కాపాడాను. నీవు రక్షణ పొందావా? నేను రక్షణ పొందలేదు, కానీ చాలా డిగ్రీలు పొందాను. నువ్వు గేట్ ఓపెన్ చేస్తే నేను లోపలికి వెళ్ళి కూడా ఆపరేషన్స్ చేస్తాను. రక్షణ పొందకపోతే ఈ జీవగ్రంథంలో నీ పేరు ఉండదు. నీ డిగ్రీలు దేనికి పనికిరావు. కావాలంటే నీకు ఫ్రీగా మందులు ఇస్తాను. నన్ను లోపలికి పంపించు. నీ ఆపరేషన్లో నీ మందులు నరకంలో ఇచ్చుకుందురా. రా నా కుమార్. ఎంతో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేకపోయింది. ఇప్పుడు మన మధ్యలో ఒక గజదొంగ ఉన్నాడు. తనైనా ప్రవేశిస్తాడో లేదో చూద్దాం. ఇదేదో ప్లేస్ మాది, లోపలికి వెళ్దాం. ఎవరు నన్ను ఆపేది? నేను ఎవరో తెలుసా? నేను పెద్ద రౌడీని. నేను ఎన్నో వంటలు చేశాను, ఎన్నో దొంగతనాలు చేశాను. నేనంటే అందరూ ఉనికిపోవాలి. నువ్వు లోపలికి ప్రవేశించాలంటే ఈ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఎవరు నువ్వు? నేను ఎవరా? నేను ఎన్నో వంటలు, ఎన్నో దొంగతనాలు చేశాను. నేనంటే అందరూ ఉనికిపోతారు. నీవు యేసు ప్రభువుని అంగీకరించావా? యేసుప్రభు అంటే ఆ ఫారెన్ దేవుడేనా? నాకు యేసుప్రభు అంటే తెలియదు, కానీ నాకు రౌడీలు తెలుసు. యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈ జీవగ్రంథంలో నీ పేరు ఉండదు. నువ్వు నరకానికి పాత్రుడవు. ఓమో, డోర్ తీయమా? ఎందుకు ఊరికి? నీకోసం ఎవరైనా చంపేస్తాను, లేదంటే నిన్నే వేసేస్తాను. చూసాను నేను కత్తి ఎలా ఉన్నా. నేను నరకంలో మర్డర్ చేస్తారా. రా నా కుమార్. ఆయనను ఎవరు ఏమి చేయాలని వినవీగుతున్న రౌడీ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేకపోయినాడు. ఇప్పుడు మన మధ్యలో సైంటిస్ట్ ఉన్నారు. సైంటిస్ట్ కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. మరి తనైనా జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటుందో లేదో చూద్దాం. తనేదో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నట్టుంది. ఇక్కడ నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఈ చెడు చాలా అందంగా ఉంది. నేను ఏదైనా నా తిరుగులో కొత్తని కనిపెట్టి మళ్ళీ ఇంకోసారి నోబెల్ బహుమతి తెచ్చుకుంటాను. నీవు ఎవరు? నేను చూస్తేనే తెలియడం లేదా? నేను పేరు గొప్ప శాస్త్రవేత్తని. నేను ఎన్నో ఈ ప్రపంచానికి నా పరిశోధన ద్వారా ఎన్నో ఆవిష్కరణలు చేశాను. నా పేరే సైంటిస్ట్. సైన్స్ నరాలుగా ఉంది. నాకు చాలా శాస్త్రాలు తెలుసు. నీకు జీవగ్రంథం తెలుసా? జీవగ్రంథమా? నాకు గణిత శాస్త్రం తెలుసు, విజ్ఞాన శాస్త్రం తెలుసు, నోబెల్ బహుమతులు తెలుసు. ఈ జీవగ్రంథం తెలియదే. నీకు నిజమైన దేవుడు తెలుసా? ఏం మాట్లాడుతున్నా? దేవుడు లేడు, ఎవరు లేరు. నేను దేవుడిని అస్సలు నమ్మను. నేను నా సైన్స్ మాత్రమే నమ్ముతాను. మీలాంటి జ్ఞానం లేని వాళ్ళ దేవుడు
నాకు నీ సహాయం అవసరం లేదు. నేను లోపలికి పోవడానికి మార్గం చూసుకుంటాను. ఈ ప్రయోగాలన్నీ నరకంలో చూసుకుందరా రా నా బిడ్డ. ఎంతో ప్రఖ్యాతిగాంచిన గొప్ప సైంటిస్ట్ కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేకపోయింది. ఇప్పుడు మన మధ్యలో ఒక పొలిటీషియన్ ఉన్నాడు, చాలా ఎన్నెన్నో చేశాడు ప్రజాసేవ. మరి తనైనా మరి పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడో లేదో. వస్తున్నాడు మంత్రి గారికి, మంత్రి గారికి, మంత్రి గారికి, మంత్రి గారికి. మంత్రి గారికి అరే ఈ ప్లేస్ చాలా బాగుంది. కష్టాలు కనీసం ఖర్చు పండుగ ఎవరు నువ్వు? ఈ జీవగ్రంథంలో నీ పేరు ఉంటేనే లోపలికి ప్రవేశం. ఎవరినో తెలుసా? బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఎంతో మందికి దాన ధర్మాలు చేశాను, ఎంతో మందికి సహాయం చేశాను. నేనంటే ప్రజలు, ప్రజలంటే నేను. ప్రజా సేవయే నాకు ముఖ్యం. దేవుని సేవ నాకు అవసరమే లేదు. నా సేవే నాకు ముఖ్యం. నా పేరు నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. నువ్వు నరకానికి పాత్రుడవు. నా గురించి మన గురించి తెలియక మాట్లాడుతున్నావు. ఎంతమంది నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, ఎంతమంది ధనవంతులు కూడా తెలుసు. నీకు పిఎం తెలిసినా, సీఎం తెలిసినా, ఎంతమంది పెద్దవాళ్ళు తెలిసినా ఈ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు నరకానికే పాత్రుడవు. హైదరాబాద్ లో 5 సెంట్ ఫ్లాట్ ఇప్పిస్తా. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. అవన్నీ నాకు ఇవ్వకు. నాకు నరకం ఒకటే తెలుసు, నీకు కూడా నరకం చూపిస్తా. ఎంతో ప్రజాసేవ చేసిన పొలిటీషియన్ కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేకపోయినాడు. ఇప్పుడు మన మధ్యలో ఒక దైవజనుడు ఉన్నాడు, అదేవిధంగా నామకార్థ క్రైస్తవుడు, నామకార్థ దైవజనుడు. వాళ్ళిద్దరు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారో లేదో చూద్దాం. అందరికీ అయ్యారు మొత్తానికి మన పరలోకానికి వచ్చేసామని. అవునా? నాతోంటే నేను ఎప్పటికైనా పర్లోకానికి రావాల్సింది. ఇప్పుడు మన ఇద్దరికి ఫ్రీ ఎంట్రీ. అయితే మనం లోపలికి వెళ్ళొచ్చా పాస్టర్ గారు? అవునరా, నీకు సమాధానం కలుగుగా. అయితే లోపలికి పోదామండి, ఆలస్యం ఎందుకు? ఏ ఆగండి, ఎవరు మీరు? ఇది లోపలికి ప్రవేశించాలండి. ఈ జీవగ్రంథంలో మీ పేరు ఉండాలి. నేను ఎవరో తెలియదా? నేను ఎందరో ప్రజల ప్రభు నుంచి వెళ్ళాను, ఎందరో వాక్యం ప్రకటించాను. నా పేరు బిషప్ యేసుసేవ. నేను ఎందరో దేవ సేవలకి దశమ భాగం ఇచ్చాను, చాలా ప్రార్థనలకు వచ్చాను, ఆ మందిరంలో సేవలు కూడా చేశాను. మరి ముఖ్యంగా మా పాస్టర్ గారిని ఫాలో అవుతాను. నా పేరు యేసు ప్రియబిడ్డ. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేవు. ఇదేంటి పాస్టర్ గారు, నేను అంతా మీరు చెప్పినట్టే చేశాను కదండి. ఇదంతా మన ఇద్దరు కలిసి ఆ సినిమాకి వెళ్ళినందువల్లనే. నేను ఎంత వద్దన్నా ఏమి కాదు అంటే నన్ను బలవంతంగా తీసుకుపోయారు. నేను ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోమని చెప్తాను కదా. అయినా ఎప్పుడు నా మాట వినవు, ఎప్పుడు చూడ మనుషులు పడబడి ఉండవు. అయినా నాకు నీకు పెద్ద మందిరంలో పెద్ద పీట వేసింది కదా. ఆ ముందు శబ్ద ఒకరు మిమ్మల్ని కూడా చూశాను లేండి. నువ్వు ఈ లోకంలో ప్రభువుని కనపరచలేదు. నిన్ను నువ్వు కనపరుచుకున్నావు. నువ్వు పైకి భక్తి నటించావు, నీ మనసు మారలేదు. మీ ఇద్దరు నరకానికి పాత్రులు. మీకోసమే నేను ఎన్ని నాలుగు వేచి ఉన్నాను. రండి నా బిడ్డ.
ఇప్పుడు పై భక్తి చేసే నామకార్థ క్రైస్తవుడు అలాగే దొంగ దైవ సేవకుడు వాళ్ళిద్దరు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేకపోయినారు. ఇప్పుడు మన మధ్యలో ఒక నిజమైన విశ్వాసి ఉన్నాడు. తనైనా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడో లేదో చూద్దాం. భక్త సింగ్ గారు. నేను పాపి అయినప్పటికీ నన్ను క్షమించి ఈ భూలోకంకి వచ్చి రక్తం కాసే ప్రాణం పెట్టాను. నాకు ఇంత గొప్ప రక్షణ చేశావు. అందుకంటే నీకు స్తోత్రం. నీ రాజ్యం నన్ను చేర్చుకుంటాను. నీ పేరు ఏమిటి? నా పేరు భక్త సింగ్. నీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉంది. నీకోసం పరలోకం తెరవబడి ఉంది. దేవునికి సంతోషం, దేవునికి స్తోత్రం. దేవా, నీ లోకం నన్ను చేర్చుకుంటున్నందుకు మీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించింది. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా నేనే యేసు ప్రభువు నేనే యేసు ప్రభువు. చూసారు కదండి, ఈ లోకంలో మరి నీవు ఎంత గొప్ప డాక్టర్ అయినా లాయర్ అయినా పేరు మోసిన రాజకీయ నాయకుడు అయినా ఎంతో డబ్బు ఐశ్వర్యం ఉన్నా ఆఖరికి ఆ దేవుడిని పై భక్తి చేసిన నామకార్థ క్రైస్తవుడివి అయినా నీ జీవితంలో దేవుని అంగీకరించబడకపోతే నీ రక్షకునిగా ఆ యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు. నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే నీకు పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదు. నీవు నరక పాత్రుడవు. అక్కడ యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే ఈ క్షణమే ప్రభువుని అంగీకరించు, ఆ నిత్య రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటావు. ఇప్పుడు మన స్కిట్ని ఇంత అందంగా చేసిన మరి మన పిల్లలు శైలేష్ యాజ్ టైటన్, ధీరజ్ యాజ్ డైరెక్టర్, వివేక్ యాజ్ నామకర్త క్రైస్తవుడు, సుభాష్ బిలీవర్ అండ్ కృప ఏంజల్, హనీ ద మిస్ వరల్డ్, తర్వాత అక్షయ లాయర్, శృతి ఇస్ అ డాక్టర్, ధన్యత scientist, then Samuel as Rowdy, Joy Samuel as faith pastor, Krish as a hero, Sushant as one and only Sushant.